అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. చెరువులను లక్ష్యంగా చేసుకొని భారీ ఎత్తున అక్రమ ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కరీంనగర్ కేంద్రంలోని తెగలవంతెన ప్రాంతంలో నుంచి అక్రమంగా ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయని, భూగర్భ జలాలకు, వ్యవసాయ భూములకు తీవ్ర నష్టం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. కరీంనగర్ కేంద్రంలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. కరీంనగర్ కేంద్రంలో ఉన్నటువంటి తీగల వంతెన ప్రాంతంలో ఇసుక మాఫియాకు సంబంధించినటువంటి ఇసుక అక్రమ రవాణా అయితే తీవ్రంగా జరుగుతుంది. ఇప్పుడు మనం ప్రజెంట్ కరీంనగర్ కేంద్రం ప్రాంతమైనటువంటి తీగల వంతెన ప్రాంతం ఉంది. ఇదంతా కూడా మానేరు జలాశయానికి సంబంధించినటువంటి ఇసుక. ఇదంతా కూడా కరీంనగర్ 1 టౌన్ అండ్ రూరల్ ఏరియాకి సంబంధించినటువంటి ఏరియా కిందకి వస్తుంది. గతంలో కూడా కరీంనగర్ లో ఇసుక మాఫియా పట్టపగలే జరుగుతుందని ఒక స్వతంత్ర టీవీ ఇచ్చిన కథనానికి అయితే కరీంనగర్ సిపి గౌస్ అలం కూడా స్పందించి వెంటనే ఎవరెవరైతే ఈ అక్రమాలకు పాల్పడుతున్నారో వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకున్నారు. వారందరిపైన కూడా చర్యలు తీసుకున్నారు. కానీ ఇది జరిగిన కొద్ది రోజులకే మళ్ళీ ఈ పట్టపగలు ఇప్పుడు సుమారు 9 గంటలకు కూడా అవ్వలేదు. ఇంకా ఇదంతా కూడా ఉదయం 5-6 గంటల ప్రాంతం నుంచే కొనసాగుతూ ఉంది. మనం చాలా క్లియర్ గా చూసుకోవచ్చు. ఇక్కడ ఈ తీగల వంతెన ప్రాంతంలో ట్రాక్టర్స్ వచ్చి వీళ్ళంతా కూడా ఇసుక తీసుకెళ్తున్న పరిస్థితి. ఇదంతా కూడా అసలు పోలీసులు ఉన్నారా, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది అన్న ఆరోపణలు కూడా తీవ్ర విమర్శలకైతే దారితీస్తుంది. అసలు అధికారులు ఏం చేస్తున్నారు? ఇలా పట్టపగలే ఇసుకను, ప్రజాధనాన్ని మొత్తం కూడా సహజ సంపదనంతా కూడా కొల్లగొడుతున్న పరిస్థితి అయితే మనం చాలా క్లియర్ గా చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఇసుకనంతా కూడా పట్టపగలే ట్రాక్టర్లలో తీసుకెళ్లి మరి అక్రమంగా వీరంతా కూడా ఎలాంటి పర్మిషన్స్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా అయితే వీరంతా కూడా ఇక్కడ చేస్తున్నారు. మొత్తంగా కూడా చూసుకున్నట్లయితే కరీంనగర్ కేంద్రంలోని ఈ తీగల వంతెన ప్రాంతంలో ఇదంతా జరుగుతున్నా కూడా అసలు పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు ఎందుకు పట్టించుకోవడం లేదంటూ కూడా ఇక్కడ సామాన్య ప్రజలు, అదే విధంగా ఈ శివారు ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా విమర్శలు తీసుకొస్తున్నారు. అంతేకాదు ఈ ట్రాక్టర్స్ వచ్చే స్పీడ్ కి కావచ్చు, వెనకాల నుంచి వీళ్ళు ఎలాంటి నిబంధనలు లేకుండా కనీసం ఇసుక తీసుకెళ్తున్న క్రమంలో ఆ ఇసుక పైన ఏం కప్పకుండా ఉండేసరికి ఆ వెనకాల వచ్చేటువంటి ద్విచక్ర వాహనాల వెళ్లే వారి కళ్ళల్లో మట్టి పడడం అనేక ప్రమాదాలకు కూడా దారితీసింది. గతంలో అంటే గత 2 రోజుల క్రితం కూడా చూసుకుంటే పోలీసులు అక్రమ ఇసుక రవాణా చేసే వారిని పట్టుకునేందుకైతే వాళ్ళు పట్టుకునే క్రమంలో ఒక ఇసుక ట్రాక్టర్ సంబంధించినటువంటి డ్రైవర్ కూడా ఒక 3 రోజుల క్రితం అయితే మరణించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఎన్ని చేసినప్పటికీ కూడా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారా లేదా, అసలు ఏం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కానీ పోలీసులు ఇలాంటి అప్పుడప్పుడు వాళ్ళు పట్టుకుంటున్నాము, చాలా వరకు కేసులు నమోదు చేస్తున్నాము, అయినా కూడా వీళ్ళు ఆగడం లేదని చెప్పి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. కానీ ఇలా పట్టపగలే ఇసుక మాఫియా రెచ్చిపోవడం పట్ల ప్రజల్లో తీవ్ర విమర్శలు అయితే తలెత్తుతున్నాయి. సంతోష్, అక్రమ మాఫియా జరుగుతున్నప్పటికీ ఇంకా అధికారులు స్పందించట్లేదంటే ఇది అధికారుల అండదండలతోనే జరుగుతుంది అని అనుకోవచ్చా మనం? అంటే ఇదంతా కూడా కనీసం అంటే ఇది అర్ధరాత్రి లేదంటే 4 గోడల మధ్య జరిగేటువంటి విషయం అయితే కాదు. పట్టపగలే ఇది ఒక ఓపెన్ ప్లేస్. ఇక్కడ నిత్యం కూడా ఇటు తీగల వంతెన, మరోవైపు ఇటు ఒక కరీంనగర్ టు హైదరాబాద్ అండ్ వరంగల్ హైవే కూడా ఉంటుంది. ఈ నిత్యం రద్దీగా ఉండేటువంటి ఈ ప్లేస్ లో ఇలా అక్రమంగా ఇసుక మాఫియా జరగడం ఈ అధికారుల కనుసన్నుల్లోనే, అదే విధంగా పోలీసుల కనుసన్నుల్లోనే జరుగుతుందన్న విమర్శలు కూడా వస్తున్నాయి. కానీ అంతేకాదు దీనికి నిలువెత్తు నిదర్శనం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఇప్పుడు సుమారు 9 కూడా అవ్వలేదు, ఉదయం 9 కూడా అవ్వలేదు, ఇలా పట్టపగలే ఇసుక మాఫియా బరితెగించి మరి మట్టి తీసుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంతవరకు కూడా ఇక్కడ స్వతంత్ర టీవీ వచ్చి సుమారు గంట సేపు అవుతున్నా కూడా ఒక్క పెట్రోలింగ్ వాహనం లేదు, కనీసం బ్రూకోట్ వాళ్ళు తిరుగుతున్న పరిస్థితి లేదు. ఇప్పటి వరకు 10ల సంఖ్యలో సుమారు 20 ట్రాక్టర్లు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇంతవరకు ఎవరు కూడా వచ్చిన పరిస్థితులు అయితే కనిపించట్లేదు. ఇవన్నీ చూస్తే మాత్రం అధికారుల కనుసన్నుల్లోనే ఇదంతా జరుగుతుందన్న విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సంతోష్, మట్టి మాఫియాపై రెవెన్యూ అధికారులు ఏమన్నా స్పందించారా, ఏమైనా యాక్షన్ తీసుకున్నారా దీనిపైన? ఇదంతా చూసుకుంటే ఇదేం కొత్తగా జరగట్లేదు, ఎప్పటి నుంచో జరుగుతుంది. రెవెన్యూ అధికారులు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, నామమాత్రంగా ఈ ట్రాక్టర్లకు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఉంచడం, పోలీస్ స్టేషన్ నుంచి రెవెన్యూ అధికారులకు రెవెన్యూ రాయడం,
అది అక్కడి వరకే అవుతుంది. కానీ ఇది పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టడం మాత్రం అధికారులు ఎందుకు దీనిపై ఇంట్రెస్ట్ చూపడం లేదనే విషయం చాలా విమర్శలకైతే దారితీస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క ట్రాక్టర్ పైన వాళ్ళు మామూలు ఇస్తున్నారు. నెలకు సుమారు వందల సంఖ్యలో ట్రాక్టర్లు ఉంటాయి. ఇవన్నీ కూడా అధికారులకు కింది స్థాయి వాళ్ళ సిబ్బంది వసూలు చేసి మరి ఉన్నత స్థాయి అధికారులకు ఇస్తున్నారు. అందుకోసమే ఇవన్నీ ఇంత తతంగం జరుగుతున్నా కూడా అధికారులు పట్టించుకోవడం లేదంటూ కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది కదా. థ్యాంక్ యూ సంతోష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.